దేవుని నామానికే మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇది మనకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు నేను చదువుతా ఉన్నా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దానిని కనుగొనువారు కొందరే. ఆమేన్. దేవుడి వాక్య భాగంలోంచి మనందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇక్కడ మనందరికీ సుపరిచితమైన మాటలే. మత్తయి సువార్త 5వ అధ్యాయమును మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు కొండ ఎక్కి శిష్యులందరినీ ఉద్దేశించి ఆయన ప్రసంగించడం మొదలుపెట్టి 5వ అధ్యాయము, అలాగే 6వ అధ్యాయము, అలాగే 7వ అధ్యాయం చివరి వరకు కొండ మీద ప్రసంగాన్ని మనం చూస్తాం. సో ఈ ప్రసంగంలో చాలా 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 విలువైన ఆత్మీయ విషయాలను, నూతన నిబంధన ప్రజలుగా మనం అనుసరించవలసిన విధానాన్ని యేసుక్రీస్తు ప్రభు ఈ కొండ మీద ప్రసంగంలో తెలియచేయడం జరిగింది. అయితే దానిలో చాలా విషయాలు మనకి చాలాసార్లు మనము వివరించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా రీతులుగా మనకి బోధిస్తూ వచ్చారు. అయితే ఈ దినం ప్రత్యేకంగా ఈ 7వ అధ్యాయంలో నుంచి ఇప్పుడు మనం చదువుకున్న 13, 14 వచనాల్లో ప్రత్యేకంగా 2 మార్గాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. ఈ 2 మార్గాల్లో ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గము. సో ఈ 2 మార్గాలు మనందరికీ అండర్స్టాండ్ అయి ఉండాలి. ఈ 2 మార్గాల్లో ఏదో ఒక మార్గంలో ఖచ్చితంగా మనం నడవలసిన వారమై ఉన్నాం. ఒక మార్గాన్ని మనం ఎంచుకోవలసిన వారమై ఉన్నాం. ఆ మార్గం ద్వారా మనం నడుస్తూ ఉన్నప్పుడు మన జీవిత అంతం ఏమవుతుందో మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో గుడ్డివారిగా ఏదో వెళ్ళిపోతున్నాం అన్నట్టు, అందరూ వెళ్తున్న మార్గంలో నేను కూడా వెళ్ళిపోతున్నాను అన్నట్టు కాకుండా మనం అందరము ఏ మార్గంలో నడుస్తున్నాము, ఏ మార్గంలో నడిస్తే మనంతా ఎలా ఉంటుంది అన్నది సంపూర్ణంగా గ్రహించి ఆ మార్గంలో ముందుకు వెళ్ళాలి. అందుకే ప్రభు ఇక్కడ శిష్యులతో మాట్లాడుతూ ఈ కొండ మీద ప్రసంగంలో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని మనందరికీ సెలవిస్తున్నారు. ఏ ద్వారంలో ప్రవేశించాలంట? ద్వారము అంటే ఏంటి? తలుపు లేదా డోర్, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో. సో మార్గము అంటే వే లేదా దారి, ద్వారము అంటే తలుపు లేదా డోర్. ఓకే, అసలు ఫస్ట్ 2 డోర్స్ ఉన్నాయంట. ఒక డోర్ ఎలా ఉంది? ఇరుకుగా ఉంది. ఇంకొక డోర్ ఎలా ఉంది? విశాలంగా ఉంది. 2 డోర్స్ మన ముందు పెట్టి ఇరుగ్గా ఉన్న డోర్ని చూపించి దీనిలో నడువు అంటే మనం ఎలా నడవాలి అంటే మనము ఇరుకుగా ఉన్న మార్గంలో నడవాలంటే మన నెత్తి మీద, మన పక్కన ఏం బరువులు ఉండకూడదు. అవునా? ఇంత పెద్ద పెద్ద మూటలు వేసుకుని ఆ మార్గంలోకి వెళ్ళాలని అనుకున్నారనుకోండి, పడుతుందా? పట్టదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఇరుకుగా ఉంది. చిన్న డోర్ ఉంది. ఆ చిన్న డోర్లోకి దూరాలంటే మనం దూరడమే కష్టం. మన కూడా ఇంకా కొన్ని బరువులు వేసుకుని వస్తున్నాం అనుకోండి, దాని లోపల ప్రవేశించడానికి అవకాశం ఉండదు. కాబట్టి అది చాలా కష్టం. అదే విశాల మార్గం ఉందనుకోండి, మన ఇష్టం. ఎన్నైనా వేసుకోండి నెత్తి మీద, ఎన్నైనా వేసుకోండి పక్కన, శుభ్రంగా హ్యాపీగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. సో ఈ 2 డోర్స్లో ఏ డోర్ గుండా మనం నడవాలో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా
ఇరుకు ద్వారము, ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత ఆ మార్గంలో నడవాలి కదా. నేను ఒక్క పిక్ పెడతాను మనకు కొంచెం అండర్స్టాండ్ అవ్వడం కోసం. ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి 2 డోర్స్ కనిపిస్తున్నాయి కదా. అందరూ చూస్తే క్లియర్గా, జూమ్లో ఉన్న వాళ్ళందరికీ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ 2 డోర్స్ కనిపిస్తున్నాయి. సో ఇది ఒక డోర్ అండ్ ఇది ఒక డోర్. సో 2 డోర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 డోర్స్లో ఏదో ఒక డోర్లో ఖచ్చితంగా నువ్వు ఎంటర్ అవ్వాలి. సో ఎంటర్ అవ్వడానికి ఒక డోర్ ఎలా ఉందంటే చాలా ఇరుకుగా ఉందంట, చాలా సన్నగా ఉంది. ఒక మనిషి దూరడమే చాలా కష్టంగా ఉంది. ఇంకొక డోర్ ఎలా ఉంది, చాలా వైడ్గా ఉంది. చాలా హ్యాపీగా, సంతోషంగా ఆ డోర్ లోపలికి నాట్యం ఆడుతూ జనాలు ప్రవేశిస్తూ ఉన్నారు. అయితే ఆ 2 మార్గాల్లో ఒకటి ఇరుకు మార్గం, 2 విశాల మార్గం. ఇరుకు మార్గంలో వెళ్ళిన వాళ్ళు అంతిమంగా ఎవరిని కలుసుకుంటున్నారని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువుని. అదే విశాల మార్గం గుండా వెళ్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మనందరికి బాగా కనిపిస్తుంది. ఈ పైన ఎవరు కూర్చున్నారు, సాతాను. సో మంచి మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు, ఎందుకంటే వెళ్ళే వాళ్ళని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. రైట్, ఈ 2 మార్గాల్లో మనం ఏ మార్గం గుండా నడుస్తున్నాము అన్నది ఈరోజు ప్రశ్న. సో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే మనకి ఇరుకు ద్వారమున ప్రవేశించండి అని. సో ఈ పిక్చర్ చూస్తే కొంచెం మీకు అండర్స్టాండింగ్ అయ్యిద్దని పెట్టాను అంతే. సో ఇప్పుడు మనము వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరొకసారి చదువుతున్నాను. 7th chapter 13th verse. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. ఇప్పుడు పిక్చర్లో చూసాం కదా, దాంట్లో వెళ్తున్న వాళ్ళు ఎంతమంది అంటే అనేకులు. సో ఎక్కువ మంది చూస్ చేసుకునేది ఏంటంటే ఈ విశాలమైన మార్గాన్ని, ఈ వైడ్ డోర్ని చూస్ చేసుకుంటూ ఉన్నారు. కానీ జీవమునకు పోవు ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితమునై ఉన్నది, చాలా చిన్నగా ఉంది. దాని గుండా దూరడమే చాలా కష్టం. ఇంకా చాలా చాలా కష్టపడి దూరాలన్నమాట. దాంట్లో దూరి దాని గుండా వెళ్తూ ఉంటే ఆ మార్గం ఎలా ఉందంటే చాలా సంకుచితంగా, అంటే చాలా చిన్నగా, చాలా ఇరుకుగా, చాలా ఏంటంటారు మలుపులుగా అట్లా ఉంది. సో ఆ మార్గంలో నడవడానికి కొంచెం కష్టం, కానీ దాన్ని చూస్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఈ 2 మార్గాల గురించి ఈరోజు మనము కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. సో ఇప్పుడు 2 మార్గాల గురించి మనం వింటూ వచ్చాం. ఫస్ట్ మార్గము ఇరుకు మార్గం. ఇందులో ఎవరు ప్రవేశించగలుగుతారు అంటే ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు పరిశుద్ధులు. మొట్టమొదటిగా మనం ఈ ఇరుకు మార్గంలో ఎంటర్ అవ్వాలి అంటే మనకు కావాల్సింది ఏంటి, పరిశుద్ధత, పరిశుద్ధులు. అదే విశాల మార్గంలో వెళ్ళాలంటే మనము పాపులమైన, పరిశుద్ధులమైన, ఏ మంచి కార్యాలు చేసినా చేయకపోయినా అసలు మనకి ఏ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు, ఎలా అయినా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో మ్యాక్సిమం ఈ విశాల మార్గంలో నడిచే వాళ్ళందరూ పాపులే, మ్యాక్సిమం పుట్టిన వాళ్ళందరూ పాపులే. దానిలో యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులైన వాళ్ళు మాత్రమే ఈ ఇరుకు మార్గంలోనికి ప్రవేశించగలుగుతారు. ఇది మొదటిది. రెండవది ఏంటి అంటే ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించే వాళ్ళకి ఒకే ఒక నిజ రక్షకుణ్ణి విశ్వసించిన వారై ఉండాలి. విశాల మార్గంలో నడిచే వాళ్ళకి ఎంతమంది దేవుళ్ళైనా ఉండొచ్చు. నువ్వు చర్చ్కి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని ప్రేయర్ చేయొచ్చు, మసీదుకి వెళ్ళి అక్కడే అల్లాని ప్రేయర్ చేయొచ్చు, గుడికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. ఈ లోకంలో చాలామంది చెప్పేది ఏంటంటే అందరి దేవుళ్ళు ఒకటేనండి అని. అందరూ మ్యాక్సిమం ఈ మాట అంటారు, అందరి దేవుళ్ళు ఒకటే, ఎవరి నమ్మకం వాళ్ళది అని. కాదు, విశాల మార్గంలో అందరి దేవుళ్ళు ఒకటే అంటారు, కానీ ఇరుకు మార్గంలో అలా కుదరదు. నీకు ఒకే ఒక దేవుడు, ఒకే ఒక మార్గం. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి చేరలేరు, నేనే మార్గం. కాబట్టి ఆయన ఒక్కడే దేవుడని నువ్వు విశ్వసించాలి, లేకపోతే ఆ ఇరుకు మార్గంలో నువ్వు ప్రవేశించలేవు. రైట్, ఇది సెకండ్ పాయింట్. ఇంకా థర్డ్ పాయింట్కి వచ్చేసరికి
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం కావాలి. నువ్వు దేవుని మార్గంలో ప్రవేశించాలంటే దేవుని ఎదుట మనకేముండాలి, దేవుని ఎడల మనకేముండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసము అనేది లేదా నమ్మకము అనేది ఖచ్చితంగా ఉండాలి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. అక్కడ చెరసాల నాయకుడు అడుగుతున్నారు పౌలు గారిని. ఏమని అడుగుతున్నారంటే, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అడిగినప్పుడు పౌలు గారు చెప్తున్నమాట, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పాను. విశ్వాసము అది లేకపోతే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి వీల్లేదు. నా తల్లి నమ్ముకుందండి, మా అమ్మమ్మ క్రిస్టియన్ అండి, మా తాత కూడా పాస్టర్ అండి, నేను కూడా క్రిస్టియన్నే. చాలామంది చెప్తారు ఈ మాట నాకు. అమ్మ నీకు ఎలా తెలుసు దేవుడు అంటే, మా అమ్మమ్మ పాస్టర్, మా తాతయ్య పాస్టర్ కాబట్టి నేను కూడా క్రిస్టియన్. కాదు. నీ అంతటి నువ్వు యేసుక్రీస్తు ప్రభు నిజ రక్షకుడని ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చూపించే మార్గంలోనికి నువ్వు ఎంటర్ అవ్వాలి. సో నీకు పర్సనల్గా ఆయన యందు విశ్వాసం లేకపోతే నువ్వు దేవుని చూపించే ఆ మార్గంలో నువ్వు నడవలేవు. అందరూ పోయే విశాల మార్గంలోకి పోతూ ఉంటావు. అందరితో పాటు కాదు, నువ్వు ఒక స్పెషల్ దేవుని కోసం నువ్వు ఏర్పరచబడిన బిడ్డవి. దేవుడు నీ కోసం ఏం చేశారో నువ్వు ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే ఆ గేట్లోకి నువ్వు ఎంటర్ అవ్వగలుగుతావు. ఆమేన్. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి, మనము ఇరుకు మార్గంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఏంటి అంటే దేవుని అందలి భయము. ఈ భయం లేకుండా భక్తి చేసే వాళ్ళందరూ విశాల మార్గంలో ఉంటారు. వాళ్ళు టీవీ చూడవచ్చు, ఎవరు ఏమనరు. వాళ్ళు సినిమాలు చూడవచ్చు, ఎవరు ఏమనరు. వాళ్ళు ఏ పాపమన్నా చేయొచ్చు, ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను విగ్రహారాధన చేసినప్పుడు మంచిగా ప్రతి వారానికి ఒకసారి మూవీస్కి వెళ్ళేవాళ్ళం, శుభ్రంగా ఎంజాయ్ చేసేవాళ్ళం, టీవీలు చూసేవాళ్ళం. సీరియల్ అయితే రెగ్యులర్గా చూసేదాన్ని. ఇంక ఈ సినిమాలు టీవీ ఇష్టం వచ్చినట్టు చూసేవాళ్ళం. ఆ రోజు నాకు అసలు అది తప్పు అని ఎవ్వరూ చెప్పలేదు. ఎక్కడ మనకు అలా బోధించేది ఎక్కడ ఉండదు. మీరు విగ్రహారాధనలో కానీ మీ ఇష్టానుసారంగా క్రిస్టియన్ అయ్యుండి కూడా నామినల్ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళని కూడా చూడండి. మీరు ఎవరు ఇది పాపము, ఇది తప్పు, ఈ టీవీ చూడకూడదు, ఈ సినిమా చూడకూడదు అని ఎవరైనా బోధిస్తున్నారా అంటే ఎవ్వరు బోధించట్లేదు. మన జీవిత విధానం ఎలా ఉన్నా పర్లేదు, మనం వెళ్ళి ప్రార్థన చేసుకుంటే చాలు, ఒక అరగంట బైబిల్ చదివేస్తే చాలు, మనం పరిశుద్ధులం అన్న రీతిగా ఈరోజు బోధ ఉంది. కాదు. నీ జీవితంలో పరిపూర్ణంగా దేవుని యందు భయము కలిగి ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తేనే నువ్వు నిజమైన ఇరుకు మార్గంలో ప్రవేశించి నడవగలుగుతావు. ఆమేన్. సో నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుని అందలి భయము. సో నేను ఈ మాట మాట్లాడుతున్నా, ఈ చూపు చూస్తున్నా, ఈ విధంగా ప్రవర్తిస్తున్నా, ఇది దేవుని చిత్తమా కాదా, దేవునికి ఇష్టమైన మార్గమా కాదా, నేను చేస్తున్న ఈ పని దేవునికి ఇష్టమా కాదా అని నువ్వు గ్రహించగలిగి దాన్ని మార్చుకోగలిగిన వ్యక్తివై ఉండాలి. ఇరుకు మార్గంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందుకే ప్రభు చెప్తారు కదా, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చారంట ధర్మశాస్త్రం. ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. దాంట్లో మళ్ళీ మినహాయింపులు ఏమీ లేవు. మనం అవన్నీ ఫాలో అవ్వలేకపోతున్నాం అని యేసుక్రీస్తు ప్రభు వచ్చి దాన్ని కుదించి రెండు ఆజ్ఞలకి కుదించి ఆ 2 ఖచ్చితంగా ఫాలో అవ్వండి అని చెప్పారు. ఆ 2 ఫాలో అయితే అన్నీ ఫాలో అయినట్టే నన్ను అడిగితే. కుదించారు అంతే, దాన్ని ఏం మాయం చేసేయలేదు. అన్నీ కలిపి 2 అట్ల కింద చేశారు. ఇప్పుడు దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించాలి, మొదటి ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు ఫాలో అయితేనే ఈ మార్గంలో మనం ముందుకెళ్ళగలం. నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అంటే కుదరదు. రైట్. సో భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉండాలి. దేవుని ఎడల భయభక్తులు ఉండాలి. దేవుని సన్నిధిలో మనం నిరంతరము దేవుడు చూస్తున్నారు అనే ఆ కాన్షియస్లో బ్రతకాలి. అది ఖచ్చితంగా ఇరుకు మార్గంలో ఉన్న వాళ్ళకి ఉండవలసిన లక్షణం. నెక్స్ట్,
నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన గ్రహింపుని బట్టి మాటలు నేను చెప్తూ ఉన్నాను. శరీర క్రియలను అనుసరించి నడవకూడదు. శరీరము మనల్ని ఏలుబడి చేయకూడదు. మనందరికీ తెలుసు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అంటారు కదా, శరీర క్రియలను అనుసరించి నడవకుండా శరీరాన్ని ఆత్మ చేత జయించాలి అంటారు. ఏమేన్ శరీర క్రియలు, శరీరం ఏమంటుంది, నన్ను సంతోషపెట్టు, నన్ను సుఖపెట్టు అంటుంది. అంతేనా? దానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వాలి, దానికి కావాల్సిన వస్త్రాలు ఇవ్వాలి, దానికి కావాల్సిన ఎంజాయ్మెంట్ అంతా ఇవ్వాలి. మనం శరీరం యొక్క కోరికలు, ఇచ్చలు, వాటిని మనం ఏం చేయాలంట, ఆత్మ చేత చంపాలి. ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించిన వారి జీవితాలు ఎలా ఉండాలంటే ఆత్మ స్వాధీనంలో ఉండాలి. శరీర స్వాధీనంలో ఉండడానికి వీల్లేదు. ఆమేన్. శరీరం ఏమంటదంటే సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది. శరీరం ఏమంటదంటే నలగొట్టుకోవడానికి ఇష్టపడదు. శరీరము దాని యొక్క ఇచ్ఛలను, కోరికలను తీర్చుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ విశాల మార్గంలో అన్ని శరీర క్రియలే ఉంటాయి కదా. మంచిగా కంటికి అవసరమైన హ్యాపీనెస్ ఇవ్వడానికి కావాల్సిన సమస్తాన్ని చేయొచ్చు. వాళ్ళు ఏం చేసినా ఇది తప్పు కాదు. సినిమా చూడడం పాపము అని నీతో ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? యేసుక్రీస్తు ప్రభుని ఎరగక మునుపు నాతో అయితే ఎవ్వరు చెప్పలేదు. అదేం పాపం కాదు, అదేం తప్పు కాదు. పైగా ఏమంటారంటే సినిమాలు చూసినప్పుడు చెడు ఉంటే తీసేసుకో, మంచిని నువ్వు తీసుకో, చెడుని వదిలేసే అంటారు. చూసినప్పుడు మంచిని చెడుని రెండూ తీసుకుంటాం మనం. దాన్ని వదిలేసి దీన్ని తీసుకునే అంత ఛాన్స్ ఏముండదు. అక్కడ ఇంకా చాయిస్ ఏముండదు. నువ్వు చూసిన తర్వాత ఆటోమేటిక్గా అది నీ బ్రెయిన్లోకి వెళ్తుంది, అది ప్రాసెస్ అవుతుంది, అది నువ్వు కూడా చేస్తావు. ఆ పాపాన్ని నువ్వు కూడా చేస్తావు. దాన్ని ఇంక మరలా ప్రత్యేకంగా సెపరేట్ చేసేది ఏమి ఉండదు. అసలు అదే తప్పు అని చెప్పేది బైబిల్. నువ్వు ఏం తప్పు చేస్తున్నావు అని క్లియర్గా మనకి చూపించేది బైబిల్. నువ్వు సినిమా చూసినా పర్లేదు, టీవీలు చూసినా పర్లేదు, నీ జీవితం ఇష్టానుసారంగా నువ్వు జీవించినా పర్లేదు, కానీ చివరికి వచ్చేసరికి సండే ఒకరోజు చర్చికి వెళ్ళి దేవా నేను పాపని అంటే చాలు అన్నీ తుడిచేస్తారు దేవుడు. అది తప్పు బోధ. అది విశాల మార్గం, దానిలో చాలామంది పోతూ ఉన్నారు. కానీ ఇరుకు మార్గం అలా లేదు. దేవుడు ఏం చెప్తున్నారు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఒకసారి చదువుతున్నాను చూడండి. 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సును కలిగి మనం జీవించాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. ఇంకా చెప్తారు 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారు ఎందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించెదురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు ఆ ఇరుకు మార్గంలో నడవాలి అంటే ఆత్మచేత నడిపించబడాలి. ఆమేన్. శరీరమును ఆత్మచేత జయించాలి. ఈరోజు ఉదయకాలం నాకు కొంచెము వీక్నెస్ ఉంది. శరీరం ఏమంటుందంటే నువ్వు పడుకో అంటుంది. ఎవరో ఒకరికి వాక్యం ఇచ్చి నువ్వు పడుకో అంటుంది. నిజంగా చెప్పకపోవడమే ట్రై కూడా చేశాను నేను. నిజమే, నేను చాలా బలహీనంగా ఉన్నాను ప్రభు అని అడుగుతున్నా దేవుణ్ణి. కానీ ఎక్కడ అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోవట్లేదు. నువ్వే వెళ్ళాలి, నువ్వే చేయాలి అని. సో అనుకోకుండా రోహిణి కూడా కాల్ చేశారు. నేను తీసుకోనా భారతి అని అడిగినా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఒప్పుకోడు. నేను చెప్తాలేండి, అంతగా తీసుకోలేని పరిస్థితి ఉంటే అని చెప్పా అతనికి. అసలు ఒప్పుకోవట్లేదు దేవుడు. అంటే మన శరీరం ఏమంటుందంటే ఏం కాదులే, ఒక్కరోజే కదా, దేవుని పని చేయడానికి అడ్డుపడతా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు జరిగిన సిచ్యువేషన్ కాబట్టి చెప్తా ఉన్నాను. సో రెండు విధాలుగా లాగుతూ ఉంది, వద్దు 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 అని. సో కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆ మాటని పట్టుకుని ధైర్యంగా ఏం కాదులే అనుకుని వచ్చి కూర్చున్నాను. దేవాది దేవునికి మహిమ. ఇప్పుడు నేను సంపూర్ణ స్వస్థత పొంది ఉన్నాను. ఆమేన్. పొద్దునంతా వీక్నెస్ చాలా ఉంది, కానీ ఇప్పుడు చాలా హెల్తీగా దేవుని సన్నిధిలో కూర్చున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మనం శరీరాన్ని జయించాలి, ఆలోచనలు కూడా జయించాలి. శరీరాన్ని సుఖపెట్టడానికి మనం ఇష్టపడకూడదు, దేవుని చిత్తానికి లోపరుచుకోవాలి.
అది బలహీన పరిస్థితులైనా దేవుడు బలపరిచి వాడుకుంటారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇంకా మనం ముందుకెళ్తే మన ఇష్టాలు, మన సొంత చిత్తాన్ని అనుసరించి నడుచుకోకూడదు. స్వచిత్తము ఇరుకు మార్గంలో ఉన్న వాళ్ళకి స్వచిత్తం ఉండొద్దు, సొంత చిత్తం ఉండొద్దు. అంటే నేను ఇలా చేయాలని అనుకుంటున్నాను, మనం ఒక ప్లాన్ గీసేసుకుని పెట్టుకుంటాం అన్నమాట. ఇలాగే చేయాలి, ఇలాగే చేస్తాను అని. అలా కాకుండా దేవా ఈ విషయంలో నీ చిత్తం ఏంటి అని దేవుని చిత్తము పైన ఆధారపడి జీవించే వ్యక్తులుగా ఉండాలి. స్వచిత్తాన్ని త్యజించాలి. ఆమేన్. సో సొంత ఇష్టాయిష్టాల్ని మనము కలిగి ఉండకూడదు అన్నది ఇంకొక మాట. నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా, ఒకవేళ నువ్వు ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించి ఇరుకు మార్గం గుండా నడిస్తే చివరకు నువ్వు చేరేది నిత్య జీవం. దాని గురించి కూడా మనకు ఒక కంప్లీట్ అవగాహన ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నువ్వు తెలుసుకోకపోతే నువ్వు వెళ్ళే మార్గం చాలా భయంకరంగా ఉంటుంది. నీకు అన్ని కష్టాలు, అన్ని శోధనలు, అన్ని ఇరుకులు, అన్ని ఇబ్బందులుగానే కనిపిస్తూ ఉంటాయి. కానీ నువ్వు వెళ్ళే అంతం ఏంటి? నిత్య జీవము. అక్కడ ఏముంది? అక్కడ సంతోషం ఉంది, అక్కడ సమాధానం ఉంది, అక్కడ తండ్రి యొక్క సన్నిధి ఉంది, అక్కడ ఏడుపు లేదు, అక్కడ పండ్లు కొరకడం లేదు, అక్కడ నాశనం లేదు, అక్కడ అంతా జీవమే ఉంది. ఆమేన్. సో కానీ విశాల మార్గంలో పోయే వాళ్ళు ఈరోజు ఎంజాయ్ చేయొచ్చు, ఈరోజు సంతోషంగా ఉండొచ్చు, ఈరోజు వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా శరీరాన్ని సుఖపెట్టుకోవచ్చు. కానీ ఒకరోజు ఆ శరీరాన్ని విడిచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా ఆ విశాలమైన దారిలో నడిచే వారందరూ నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ రెండు మార్గాల్లో మనం ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నామన్నది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఒకవేళ నువ్వు నిజంగా ఇరుకు మార్గంలో నడవాలి అని అనుకుంటే మరి ఎలా అన్నది కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. మనందరికీ తెలిసిన మాటలే, కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణలో ఈ మాటలు సిద్ధపరచడం జరిగింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొట్టమొదటి పాయింట్. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నా. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ఫస్ట్ బాప్తిస్మిచ్చు యోహాను మొదటి మెసేజ్ ఏంటంటే పరలోక రాజ్యం ఏముంది? సమీపంగా ఉంది. మనం ఈ ఇరుకు మార్గంలో ఎక్కడికి నడుస్తున్నాం? పరలోక రాజ్యాన్ని సమీపించడానికి నడుస్తూ ఉన్నాం. ఇలా నడవాలి అంటే ఫస్ట్ మనం పొందుకోవాల్సింది ఏంటంటే మారు మనస్సు. ఫస్ట్ స్టెప్ నీలో నాలో ఏముండాలంట? మారు మనస్సు ఉండాలి. మారు మనస్సు అంటే ఏంటి? ఇప్పటి వరకు మనకున్న గ్రహింపుని పక్కన పెట్టి, మనం డైలీ రెగ్యులర్గా చేస్తున్న రొటీన్ వర్క్ని పక్కన పెట్టి దేవుడు మనతో ఏం చెప్తున్నారో అది చేయడానికి మనం ఇష్టపడాలి. మారు మనసు అంటే మనం మనసు మార్చుకోవడం, నూతనంగా మార్చుకోవడం. పౌల్ గారు అంటారు కదా, నేను క్రీస్తుతో పాటు చనిపోయాను, క్రీస్తుతో పాటు మళ్ళీ తిరిగి లేచాను, జీవించిన నేను కాదు క్రీస్తే అని అంటారు. క్రీస్తే మళ్ళీ జీవిస్తే ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు ఇష్టం ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఆయన ప్రణాళికలు ఏంటో, ఆయన ఉద్దేశాలు ఏంటో మనలో పరిపూర్ణంగా నెరవేర్చబడేటట్లు మన మనస్సు మార్చుకోవాలి. ఆమేన్. మారు మనస్సు పొందాలి. పాపాల విషయమై చనిపోవాలి, దేవుని విషయమై జీవించాలి. ఆమేన్. శరీర విషయమై చనిపోవాలి, జీవము కలిగి నూతన పురుషుడిగా మనము ఈ లోకంలో క్రీస్తును పోలి నడవాలి. ఆమేన్. పాపంనకు చనిపోవాలి, పరిశుద్ధులుగా మార్చబడాలి. ఈ మనసు మారితే తప్ప నూతనీకరణ అనేది మనలో జరగదు. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మనకి ఇష్టం ఉండదు. ఈరోజు చాలామందికి క్రిస్టియన్సే, చిన్నప్పటి నుంచి దేవుని తెలుసుకున్న వాళ్ళే, కానీ ఈ ఇరుకు మార్గంలో వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. సో విశాల మార్గంలో పోయేవాళ్ళు చాలా ఎక్కువ, కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు చాలా 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 తక్కువ. నేను ఈ పిక్చర్ కూడా ఒక్కసారి లక్ష్మి గారు మీరు ప్రొజెక్ట్ చేయండి. దీన్ని కూడా ఒక్కసారి చూద్దాం. రైట్. చాలామంది ఉన్నారు
ప్రభుని నమ్మిన వాళ్ళే చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ చే దేవుని సన్నిధిలో దేవుని కలిగి జీవిస్తున్న వాళ్ళే. కానీ దేవుని సన్నిధిలో వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఒకసారి చూద్దాం. సుమా మీరు ప్రొజెక్ట్ చేయండి. చాలామంది ఉన్నారు. అంటే నాకు తెలిసి గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీలో వందల కొద్ది జనాలు దేవుని కృపను బట్టి వస్తున్నారు. సో వీళ్ళలో ఎంతమంది ఈ 2 వేస్లో ఏ వేలో నడుస్తున్నారు అన్నది ఈరోజు పొద్దున్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన క్వశ్చన్ అనమాట. చాలామంది అంట ఐ బిలీవ్ ఇన్ గాడ్, దేవునిలో నేను విశ్వాసం ఉంచిన వ్యక్తిని అని చెప్తున్నారు. కొంతమంది మాత్రమే ఐ ఒబే ఇన్ గాడ్, దేవునిలో సంపూర్ణంగా ఏం చేస్తున్నారంట, విధేయత కలిగి జీవిస్తున్నారంట. ఇదివరకు కూడా మనం ఈ పిక్చర్ ఒకసారి చూసాం, మనకు గుర్తునే ఉంటుంది. సో చాలామంది నడుస్తున్న మార్గాన్ని ఏమని చూపిస్తున్నారు, ఐ బిలీవ్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు. అక్కడక్కడ ఇద్దరు కనిపిస్తున్న మార్గంలో మనకి ఐ ఒబే ఇన్ గాడ్, ఐ ఒబే అంటే సంపూర్ణ విధేయత కలిగి దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా, ఎస్ లార్డ్ నీ చిత్తమే నా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడాలి, నేను మనస్సు మార్చుకొని నూతన అనుభవంలో పరిశుద్ధాత్మ అభిషేకంలో దేవునికి ఒబే అవుతూ జీవిస్తాను అని చెప్పిన వాళ్ళు చాలా కొద్దిమంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చాలామంది, కానీ దేవునికి లోబడి జీవించే వాళ్ళు చాలా కొద్దిమంది. ఆ కొద్ది మందిలో నువ్వు నేను ఉన్నామా అన్నది ఈరోజు ప్రశ్న. నిజంగా ఆ కొద్ది మందిలో నువ్వు నేను ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో వాడుకుంటారు. ఆమేన్. నిన్ను నన్ను నిలవబెట్టి అనేకులకు ఈ జీవ మార్గాన్ని చూపిస్తారు దేవుడు. ఐ బిలీవ్ ఇన్ గాడ్లో ఉన్నామా, ఐ ఒబే ఇన్ గాడ్లో ఉన్నామా, మనం ఏ మార్గంలో నడుస్తున్నాం అన్నది ఈరోజు ఖచ్చితంగా మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఇందాక చూపించిన 2 మార్గాల్లో ఒకటి అవిశ్వాసులది, ఒకటి విశ్వాసులది. ఇప్పుడు చూపిస్తున్న 2 మార్గాల్లో 2 విశ్వాసులే. కానీ అంత నామకార్థంగా తల్లిదండ్రుల నుంచి వచ్చిన అవిశ్వాసంలో నడిచి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని పరిపూర్ణంగా ఎరిగి రుచి చూచి తెలుసుకొని దేవునికి లోబడి విధేయత కలిగి జీవిస్తున్న వాళ్ళు అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు కనబడుతున్నారు మనకి. సో ఏ మార్గంలో ఉన్నాం మనం ఏ దారిలో ఉన్నామన్నది ఈరోజు ప్రశ్న, పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న. దాని కొరకు మనం ఏం చేయాలంట, తీసేయండి సుమా. మొట్టమొదటిగా మనం మారు మనస్సు పొందాలి అన్నది దేవుడు చెప్తున్న మాట. రెండవది 16వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనవాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ఆమెన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల అంటే ఇరుకు మార్గంలో నడవాలి అని అనుకునే వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాలి అని అనుకునే వాళ్ళు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఉపేక్షించుకోవడం అంటే డినై, నీ ఇష్టం ఏమీ లేదు, ఇంకా నా జీవితం నా ఇష్టం అని చాలా మాటలు మనం అంటూ ఉంటాం. నా ఇష్ట ప్రకారమే నేను జీవిస్తాను, లేదా నాకు నచ్చింది నేను కట్టుకుంటా, నాకు నచ్చిన పని నేను చేస్తా, అలాంటిది ఏం ఉండకూడదు. ఇంకా కంప్లీట్గా దేవా ఇది నీ ఇష్టమా, నీ చిత్తమా, నువ్వు వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి, నువ్వు తినే ఫుడ్ దగ్గర నుంచి, నీ జీవితంలో ప్రతి ఒక్కదానికి ప్రభువుని అడిగి దేవా ఇది నీ చిత్తమా కాదా అని మనల్ని మనం ఉపేక్షించుకుని మన సొంత ఇష్టాలు పక్కన పెట్టి దేవుని చిత్తానికి లోపరుచుకోవాలి. ఇది సెకండ్ స్టెప్. సో సిలువెత్తుకోవడం అంటే ఏంటి, మనకు నచ్చట్లేదు ఆ పని కానీ దేవుడు చేయమంటున్నారు, శరీరం ఒప్పుకోవట్లేదు కానీ దేవుడు చేయమంటున్నారు. అప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా. చూడండి, ఇరుకు ద్వారంలో ప్రవేశించే ప్రతి ఒక్కరికి ఏముంది, వాళ్ళ చేతుల్లో ఏముంది, సిలువ ఉంది.
ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో సిలువ ఎత్తుకుని వాళ్ళు ఉపేక్షించుకుని తగ్గించుకుని వెళ్తున్నారంట. ఆమేన్. సో ఇక్కడ విశాల మార్గంలో పోయే వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. హ్యాపీగా ఫ్రీగా గంతులేసుకుని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు నిత్య నాశనానికి. కానీ ప్రతి ఒక్కళ్ళు దేవుని వెంబడించే వాళ్ళందరి చేతుల్లో ఏముంది? సిలువ ఉంది. అందుకే ప్రభు చెప్తున్నారు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. మొదట మనసు మారి రూపాంతరపు అనుభవంలోనికి రావాలి. రెండవది ఉపేక్షించుకోవడం నేర్చుకోవాలి. మన ఇష్టం కాదు, మన ఉద్దేశం కాదు. యేసుక్రీస్తు ప్రభు అంటారు కదా, ప్రభువా నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నారు. అంటే నాకు ఇష్టం లేదు, కానీ నీకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. సో ఆ మెంటాలిటీ మనలోకి రావాలి, ఆ విధానంలోనికి మనం రావాలి. అది దేవుడు కోరుకునేది. ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే కొండ మీద ప్రసంగంలోనే ప్రభు చెప్తున్నారు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఈ రీతిగా చదివితే 9 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. వీటన్నింటిలో ప్రభు మనకు నేర్పించేది ఏంటంటే దీనత్వము లేదా ఒబీడియన్స్, తగ్గింపు, విధేయత. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలో ఉండాల్సిన లక్షణం. దేవునికి దీనులంటే చాలా ఇష్టం అంట. దీనుల ఎడల నేనేం చూపిస్తానన్నారు? కృప చూపిస్తానన్నారు. దీనత్వము అంటే తగ్గింపు. అన్నీ చేసేసి ప్రభు నాది ఏది కాదు నీ కృప చేతనే నేను ఇది చేయగలిగాను అంటారు పౌల్ గారు. ఆ సిలువ అంతా మోస్తున్నాను, కానీ ఆ సిలువ మోయడానికి కూడా నువ్వే సహాయం చేస్తున్నావు నాకు. ఆమేన్. సో అన్ని కార్యాలు దేవుని కృపలోనే మనం చేయగలుగుతాం. ఆయన కృప మనం పొందుకోవాలంటే మనలో ఉండాల్సిన గొప్ప క్వాలిటీ ఏంటంటే దీనత్వము లేదా తగ్గింపు లేదా విధేయత. సో మొదటిది మనసు మారాలి, రెండవది సిలువ ఎత్తుకోవాలి, ఉపేక్షించుకోవాలి, మూడవది విధేయత కలిగి సంపూర్ణమైన దేవుని చిత్తానికి లోబడి జీవించాలి. అది మూడవది. నెక్స్ట్ మనము 4th పాయింట్కి వెళ్ళేసరికి ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆమేన్. చాలామందికి అర్థం కాదు ఏంటంటే అసలు తండ్రి చిత్తం అంటే ఏంటి, ఎలా తెలుసుకోవాలండి? దేవుని చిత్తంలో నడవాలి మనం అని చెప్తే ఎలా తెలుసుకోవాలి? నెక్స్ట్ క్వశ్చన్ అదే వస్తుంది. సో దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది అంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంలో వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడే అనుభవంలోనికి నువ్వు వచ్చినప్పుడు, దేవుడు ఈ పని చేయని నీకు సెలవిచ్చినప్పుడు ఆ పని నువ్వు ఖచ్చితంగా చేస్తే అది దేవుని చిత్తము. ఆమేన్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. వాళ్ళందరూ ప్రభుని తెలిసిన వాళ్ళే. ఆ కింద లిస్ట్ ఉంది, చదవండి ఒకసారి. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నెక్స్ట్ నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అంటే వీళ్ళందరూ ఎవరు? అద్భుతాలు చేసిన వాళ్ళు, దేవుని సువార్త ప్రకటించిన వాళ్ళు, ఇంకా దెయ్యాలను వెళ్ళగొట్టారంట. నీ నామమున, బయట వేరే నామం ఏం కాదు, యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట వీళ్ళు అద్భుతాలు చేశారు, దెయ్యాలు వెళ్ళగొట్టారు, సూచక్రియలు చేశారు, స్వస్థతలు చేశారు. అన్నీ చేస్తే ప్రభు ఏమంటున్నారో చూడండి. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. సో తండ్రి చిత్త ప్రకారంగా కాకుండా ఈ లోకంలో సాతానికి కూడా పవర్ ఉందా లేదా? ఉంది ఖచ్చితంగా. ఎందుకు ఎక్కడ తెలుస్తుంది అంటే మనకి యోబు గురించి దేవుడు ఏమంటారు? యోబు ప్రాణం తప్ప మిగతాదంతా నీ స్వాధీనంలో ఉందంటే వాడు క్షణంలో
మొత్తం నాశనం చేశాడంట. మరి పవర్ లేకుండా ఎలా నాశనం చేస్తాడు? వాడికి చాలా అధికారం, శక్తి దేవుడే ఇచ్చారు. సో సాతానికి కూడా చాలా పవర్ ఉంది. సాతాను చేతిలో వాడబడే దైవజనులు కూడా చాలామంది ఉన్నారు. ఈ మాట దయతో మన్నించాలి. సాతాను చేత వాడబడే దైవజనులు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు దుష్టుడి చేతిలో బందీలు అయిపోయి వాడు చేస్తున్న ఆ అద్భుతాల ఆశ్చర్యకార్యాలు చూసి వీడే దేవుడు అనుకుని పాస్టర్లే దేవుళ్ళుగా కొలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దేవుడు ఏమంటున్నారు, నా చిత్త ప్రకారం, తండ్రి చిత్త ప్రకారము నువ్వు చేయకపోతే అది స్వస్థత అయినా, అద్భుతమైన సూచక్రియలైనా, ఏదైనప్పటికీ దెయ్యాలు వెళ్ళగొట్టే పనైనా, ఏదైనా నా చిత్త ప్రకారం నువ్వు చేయకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించవు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనము మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సింది ఏంటి? తండ్రి చిత్తాన్ని కనుగొనడం, దాని ప్రకారంగా జీవించడం. ఇది చాలా 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 ముఖ్యం. సో మొదటిగా మన మనస్సు మారాలి, రెండవదిగా సిలువను ఎత్తుకోవాలి, ఉపేక్షించుకొని, మూడవదిగా విధేయత కలిగి తగ్గించుకొని జీవించాలి, అండ్ ఫోర్త్ వన్ సంపూర్ణమైన తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో మనము నెరవేర్చాలి. సాతాను చిత్తం కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ 4 రకాలైన పాయింట్స్ మనం ఫాలో అయితే ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించి, ఆ ఇరుకు మార్గంలో ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా దేవుని సహాయంతో ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని సన్నిధికి వెళ్తున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళినాక అక్కడ ఏం జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ మరొక్కసారి పిక్చర్ పెడుతున్నాను చూడండి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కష్టపడుతున్నారు వీళ్ళు వెళ్ళడానికి, కానీ కష్టపడి ఎంత శ్రమపడి ఆయాసపడి అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారు అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఆయన చేతిలో ఏముంది? కిరీటం ఉంది. హల్లెలూయా. ఆ కిరీటాన్ని ఆ సిలువెత్తుకుని వచ్చిన వ్యక్తి నెత్తి మీద పెడుతున్నారనమాట. అంటే అంతంలో మనకి ఏముంది? వాడబారని జీవ కిరీటం ఉన్నది. హల్లెలూయా. మనం దాన్ని పొందుకున్నప్పుడు వచ్చే ఆ సంతోషం, ఆ పరిపూర్ణమైన ఆనందము, అది ఇంకా చెప్పన సఖ్యమైనది, అది మహిమాయుక్తమైనది. ఆ దినాన్ని మన సంతోషం పరిపూర్ణమవుతుంది. ఈ బాధలన్నింటికి గొప్ప విడుదల కలుగుతుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇక్కడ మరి చాలా హ్యాపీగా సంతోషంగా వెళ్ళిపోయి ఈ లోపలికి పోయే వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఈ లోపలికి పోయే వాళ్ళందరూ ఇలా వెళ్ళి ఈ పైకెక్కి కిందకు దూకేస్తున్నారు. అక్కడ ఏముందంటే నిత్యమైన ఏడ్పు, నిత్యము పండ్లు కొరుకుట, అక్కడ నరకం, భయంకరమైన స్థితి. ఇంకా అక్కడి నుంచి తప్పించేవాడు ఎవడు లేడు, అక్కడి నుంచి విడిపించేవాడు ఎవడు లేడు. ఇక్కడ సాతాను రెడీగా ఉన్నాడు, రా నేను నిన్ను పట్టుకుంటా, నేను నిన్ను లాక్కుని పోతా అని చెప్తున్నాడు అనమాట. వీడు రెడీగా ఉన్నాడు అక్కడ. సో అట్లాంటి స్థితిలోనికి మనం వెళ్ళకుండా దేవుని సన్నిధిలో ఒకవేళ కష్టమైన, బాధైన, వేదనైనా వీడి చేతిలో పడిపోకుండా తప్పించుకోవడానికి ఈ ఇరుకు ద్వారంలో నుంచి మనం ప్రవేశించి వెళ్తే ఖచ్చితంగా మనం ఎక్కడికి చేరుకుంటామంటే పరలోక రాజ్యానికి చేరుకుంటాం. ఆ పరలోక రాజ్యంలో ఏముంది అంటే కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి. అవి పొందుకునేంత వరకు బాధే. అందుకే కదా అపోస్తలులు అంటారు కదా, నాకు చాలా ఇష్టమైన మాట అది. అపోస్తలులు చెప్పిన మాట 2వ కొరింథీ పత్రిక అనుకుంటా. చాలా చాలా ఇష్టమైన వర్డ్. ఎప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటా. 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే ఆ మార్గంలో ఎదురుగుండా అదృశ్యమైన వాడబారని కిరీటం కనిపిస్తూ ఉంది. ఆమేన్. సో నిదానించి ఆ కిరీటాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారంట. కాబట్టి వాళ్ళకి ఏం రాలేదు? భయం రాలేదు, ధైర్యం కోల్పోలేదు, వాళ్ళు అధైర్యపడలేదంట. ఇంకా చెప్తున్నారు, బాహ్య పురుషుడు అంటే శరీరం కృంగిపోతుంది, కృషించిపోతుంది. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వాళ్ళకు కూడా వచ్చినాయి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? దినదినము ఆంతర్య పురుషుడు బలపరచబడతా ఉన్నాడంట.
ఇంకా అంటారు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాము. క్షణమాత్రముండు మా చిలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమా భారము కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మన కంటికి కనిపించనివి నిత్యమైనవి. ఈరోజు పరలోక రాజ్యం మన కంటికి కనిపించట్లేదు, కానీ అది నిత్యత్వం, నిత్యము ఉండేది. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఇంకా చివరిగా లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 22వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నా. 22వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణంలోను గ్రామంలోను సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా, ఆయన వారిని చూసి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏం చెప్తున్నారు ప్రభు? కొద్దిమందేనా ప్రభు రక్షణ పొందేవాళ్ళంటే, ఎస్, ఇరుకు ద్వారాన ప్రవేశించడానికి మీరు పోరాడండి, కష్టపడండి. అది ఈజీగా ఏం దక్కేది, మీకు కష్టపడాలి. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అనేకులు అనుకుంటారంట, నేను దేవుని మార్గంలో నడిచేస్తాను, కానీ శ్రమ వచ్చింది వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉంటారు. కొంతమంది ఇవన్నీ రూల్స్ ఎవడు ఫాలో అవుతాడండి? టీవీ చూడకుండా నా వల్ల కాదు, ఇది చూస్తా అది కూడా చేసేస్తాను అంటారు. అంటే కంప్లీట్ ఒబీడియన్స్లోకి వచ్చేవాళ్ళు చాలా కొద్ది మందే. ఈ లోకాన్ని ఫాలో అవుతూ దేవుని కూడా ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రభువే చెప్తున్నారు ఇక్కడ, ఇరుకు ద్వారాన్న ప్రవేశించడానికి పోరాడండి. అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. దేవుడే చెప్తున్నారు, అందరి వల్ల ఇది కాదు అని. అందరి వల్ల కాంది నిత్యత్వపు మహిమలో నిన్ను ఉంచాలి, నన్ను ఉంచాలి అని దేవుడు ఆశించి మనకి ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి దేవుడు కృపనిచ్చారు. ఆమేన్. ఆయన కృప చేత ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. ఎక్కడికి ఎంటర్ అయిపోయాం? ఇరుకు మార్గంలోకి ఎంటర్ అయిపోయాం. గ్లోరీ ఆఫ్ ద లార్డ్ మినిస్ట్రీలోకి ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా శ్రమైన బాధైనా ముందుకు వెళ్ళిపోవాలి మనం. ఆమేన్. ఖచ్చితంగా ఆ కిరీటాన్ని పొందుకునేంత వరకు వెనక్కి తిరగడానికి వీల్లేదు. సో సిలువను ఎత్తుకొని ఖచ్చితంగా ముందుకే వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ప్రభు చెప్తున్నారు చూడండి, 25వ వచనం. ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపట నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరం మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధుల్లో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోడని చెప్పును. ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించిన తర్వాత ఏమైద్ది? డోర్ క్లోజ్ అయిపోద్ది. ఒకవేళ నువ్వు వెళ్ళలేదనుకోండి, నాకు ఇష్టం లేదు ప్రభు, ఇంత కంప్లీట్ ఒబీడియన్స్లోకి నేను రాలేను అని చెప్పి నువ్వు బయట ఆగిపోయావు అనుకోండి, దేవుడు డోర్ వేసేస్తారండి. వేసేసిన తర్వాత మనం ఎంత కొట్టుకున్నా ఆ డోర్ నీకు ఓపెన్ అవ్వదు. ఈరోజు దేవుడు కృపాద్వారాన్ని తెరిచే ఉంచారు. ఆమేన్. ఆ కృపాద్వారాన్ని తెరిచి ఉంచినప్పుడు దానిలో ప్రవేశించడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఇప్పుడు దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇచ్చారు. అవకాశం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ జీవిత అంతం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు, కానీ దేవుడు మనకి బయలుపరిచారు. సో ఈరోజు దేవుడు చెప్తున్నారు, ఆ డోర్ ఇప్పుడు ఓపెన్ అయి ఉంది, దాంట్లో నువ్వు ప్రవేశించి దానిలో నడిచిన దానివైతే ఖచ్చితంగా నిత్యత్వపు మహిమలో నువ్వు నేను కనబడతాం. అక్కడికి వెళ్ళే వాళ్ళు కొద్దిమంది, అందరూ వెళ్ళలేరు. సో ఆ కొద్ది మందిలో నువ్వు నేను ఉండాలని దేవుని ఉద్దేశమై ఉంది. ఆమేన్. దేవుని చిత్తమై ఉంది. ఆమేన్. ఈరోజు ఆ భయంకరమైన నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడ్డామని సంతోషపడుతున్నామా? దేవునికి కంప్లీట్గా విధేయత చూపించి దేవుని నిత్యత్వపు మహిమలో ప్రవేశించడానికి మనం ఇరుకు మార్గం గుండా నడుస్తూ ఉన్నామా లేదా అన్నది ఒకసారి ప్రశ్నించుకుంటూ
దానికి చెప్పబడిన 5 మాటలు, 5 స్టెప్స్: మనస్సు మారి నూతనం అవ్వాలి, రెండవది సిలువనెత్తుకొని ప్రభువుని వెంబడించాలి, మూడవది విధేయత కలిగి జీవించాలి, నాలుగవది తండ్రి సంపూర్ణమైన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలి. అట్టి కృపను మనకి దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి వాక్య భాగమును దీవించి మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమెన్.